ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదన్నా. ఏరా నీకు దొరికారా? లేదు. మీరా పక్కెళ్ళండి రా. రేయ్ ఇద్దరిటి పక్కెళ్ళండి. రేయ్ వాడు ఖచ్చితంగా ఈ దారిలోనే వచ్చిండొచ్చురా. ఈ చుట్టుపక్కల ఎక్కడో నక్కింటాడు. ఎక్కడున్నాడో మొత్తం వెతకాలరా. పదరా ఇటు పద. రేయ్ కనిపించారా వాళ్ళు? లేదన్నా. ఏరా కనిపించారా వాళ్ళు? లేదన్నా. అడవిలో ప్రాణాలు అడవిలోనే కలిసిపోవాలా? వాళ్ళ అడుగుగాని ప్రాణంతో బయటపడిందంటే ఆ పార్వతమ్మ మనల్ని విడిచిపెట్టదురా. వల్ల కాట్లో కలిపేస్తుంది. వెతకండి వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కంట పడకూడదు. కావేరికి ట్రీట్మెంట్ ఇప్పించకపోతే ప్రమాదం. ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మగారు, 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 అమ్మగారు. ఏమిట్రా, ఏమైంది? ఆ శేషుగాడు మన అర్జున్ బాబుని కావేరమ్మని చంపడానికి పక్కూరు నుంచి మనుషుల్ని పిలిపించాడంట అమ్మగారు. ఏమిట్రా భీముడు, ఏమిట్రా నువ్వనేది? అవునమ్మా, ఆ శేషుగాడు మనుషులు మాట్లాడుకుంటుంటే మా బామ్మర్ది చంద్రగాడిని నాకు చెప్పాడమ్మా. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. మన అర్జున్ బాబుని కావేరిని వాళ్ళేం చేస్తారోనని కాళ్ళు చేతులు ఆడడం లేదత్తయ్య. అయ్యో భగవంతుడా, నా బిడ్డకి కావేరికి ఏం కాకుండా చూడయ్యా. అయ్యో లిఫ్ట్ చేయడం లేదే. కావేరికి చేస్తాను. ఫోన్ కూడా పనిచేయట్లేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. అత్తయ్య, ఏంటత్తయ్య ఇదంతా? నా బిడ్డ నాకు దూరం అయితే నేను బతకలేనత్తయ్య. ఈ ప్రాణం ఇంకా మిగిలిందంటే అది నా బాబు కోసమే. వాడికి ఏదైనా అయితే ఈ ఊపిరాగిపోతుందత్తయ్య. అమ్మా భువనా, నువ్వేం ఆందోళన పడకమ్మా. నా మనవడికి ఆ అమ్మాయికి ఏమీ అవ్వదు. మన వాళ్ళని ఇప్పుడే పంపిస్తాను. మన పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారు. నువ్వేం భయపడకు. రేయ్ భీముడు, ఊరంతా ఏకమవ్వండ్రా. నా మనవడు, నా మనవరాలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఆ శేషుగాడి మనుషుల్ని వేటాడి వెంటాడి పట్టుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. అట్టగానమ్మా. ఇదిగో సిటీ దారంట పోయారంట, వెతకండి అందరూ. అట్టగానమ్మా. అత్తయ్య, వాడు నా బిడ్డలు ఏమైనా చేస్తే? అమ్మా భువన, కన్నీళ్ళొద్దు తల్లి. ఆ శివాజ్ఞతో ఈ శివపురంలో అడుగుపెట్టారు. ఆ శివయ్య మన కుటుంబానికి ఎప్పటికీ హాని తల పెట్టడు. మనం కలపాలనుకున్న ఆ జంటను ఆ పరమశివుడే ఏకం చేస్తాడు. నిండు నూరేళ్లు అందమైన జీవితాన్నే వాళ్లకు ప్రసాదిస్తాడు తల్లి. ఆ మహాకారుడు
మన బిడ్డల్ని తప్పకుండా కలుపుతాడు. ఆ తండ్రి మీద భారం వేసి నువ్వు ధైర్యంగా ఉండు భువన, ధైర్యంగా ఉండు. ఈ కుటుంబానికి ఏదైనా జరిగితే ఈ ఊరు ఊరుకోదు. పొలిమేర సైతం పొలి కేకలతో హాని తలపెట్టినోడి తల తెగ్గొడుతుంది. చుట్టూ ఉన్నది ఆ అడవి తల్లే భువన. బిడ్డల్ని అమ్మలా కాపాడుకుంటుంది. నువ్వేం భయపడకు. నా గెస్ ప్రకారం ఇక్కడ జరిగిన రచ్చకి అర్జున్ బావ వీళ్ల మొహం చూడ్డానికి కూడా ఇష్టపడకపోవచ్చు. బట్ ఒకవేళ నా గెస్ మిస్ అయి అర్జున్ బావ గంగని చూడ్డానికి లోపలికెళ్తే ఏంటి నా పరిస్థితి? అమ్మో, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. కాకిపిన్ని, ఏదైనా అప్డేటా? అప్డేట్ అన్నప్పుడు బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూసే ఉంది. టింగ్ టింగ్. ఏంటి కాకిపిన్ని అది? ఇంద ఊరు నుంచి బయలుదేరిన అర్జున్ బాబు కావేరి ఆన్ ది వేలోనే అదృశ్యమైపోయినారు. టింగ్ టింగ్. అదృశ్యమా? ఏంటి కాకిపిన్ని, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆమా ప్రియా, ఇంద ఊర్లో శేషు అని ஒரு பெரிய వెదవతో అంద కావేరిదా గొడవ పెట్టుకుంటే అర్జున్ బాబు వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టుండాడు. అంత రివెంజ్ ని బుర్రలతో పెట్టుకుని సిటీకి బయలుదేరిన అర్జున్ వాళ్ళ మీద అంద వేలో అటాక్ దా చేసుండాడు. టింగ్ టింగ్. హ, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ దా వచ్చినది. అవునా? ఆమా ప్రియా, అక్కడ ఏమై ఉండాదో, అక్కడ వాళ్ళు ఆ ఇద్దరిని ఏసేసి పుడిసినారో ఎవ్వరికి తెలీదు. కాని పొన్ను, ఐ థింక్ అంద శేషగాడు మాత్రం పాపం వీళ్ళని చంపేసుంటాడని నాను అనుకుంటున్నాను. టింగ్ టింగ్. అర్జున్ కావేరి ఫోన్లు కూడా పని చేయడం లేదు ప్రియా. పాపం అర్జున్ బాబునిదా మ్యారేజ్ చేసుకోవాలన్న నీ కల అంద శేషుగాడుదా మింగేసినాడు. నిజంగానే నువ్వన్నట్టు ఆ శేషుగాడు వాళ్ళని లేపేస్తే నా దారి ఇంకా ఈజీ అవుతుంది కదా. ఎన్నడి ఎన్న పేసరని? అవును కాకిపిన్ని, అర్జున్ బావని దాన్ని అక్కడే లేపేస్తే ఇక్కడ అత్తయ్య ఒంటరిదైపోతుంది. వారసత్వం లేని ఆ ఇంటిని మేనకోడలిగా మంచితనంతో నా గ్రిప్లోకి తెచ్చుకొని వారసురాలిగా అక్కడే సెటిల్ అయిపోతా. అంటే సీమల పుట్టలో పావు మాదిరి పాగా వేస్తావన్నమాట. అమ్మాడీ, చూడు కాకిపిన్ని, ఇక్కడ కాన్సెప్టు భువనత్తయ్య యావదాస్తికి నేను వారసురాలనవ్వడం మాత్రమే. వాడి చావు కన్నా ముందు దీన్ని నరికి చంపుతా. రేయ్, రేయ్,